హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు దివిజ. ఐఎమ్ ఫ్రమ్ కేబీకే హాస్పిటల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మైగ్రేన్ హెడేక్. అసలు ఈ మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటి, దీని యొక్క లక్షణాలు, ఇది రావడానికి ముఖ్య కారణాలు, అంతేకాకుండా ఈ మైగ్రేన్ హెడేక్తో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు, ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మెదడులోని నరాలకు సంబంధించిన వ్యాధి. ఈ మైగ్రేన్ హెడేక్ని పార్శ్వపు తలనొప్పి లేదా ఒకవైపు తలనొప్పి అని కామన్గా అంటూ ఉంటాం. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది వెంటనే వస్తూ మోస్తారు నుండి తీవ్ర స్థాయిలో తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ యొక్క లక్షణాలు తెలుసుకుందాం. తలనొప్పి అనేది వన్ సైడ్ రావడం, ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, ఈ మైగ్రేన్ హెడేక్ అనేది సివియర్ అయితే వామిటింగ్ అనేది రావడం జరుగుతుంది. మనకు ఏదైనా లైట్స్ చూసినప్పుడు కానీ సౌండ్స్ విన్నప్పుడు కానీ ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటే లైట్స్కి వెళ్ళినప్పుడు కానీ సౌండ్స్ విన్నప్పుడు కానీ తలనొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది తీవ్ర స్థాయిలో ఉంటే వీక్నెస్ అనేది ఏర్పడుతుంది. ఈ మైగ్రేన్ హెడేక్ని మనం 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. మొదటిది కామన్ టైప్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్, రెండవది క్లాసికల్ టైప్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్. కామన్ టైప్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటి అంటే ఇది మనము ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాము. మరియు క్లాసికల్ టైప్ ఆఫ్ హెడేక్ అంటే ఏంటి అంటే ఇది చాలా తక్కువ మందిలో ఈ హెడేక్ని చూస్తూ ఉంటాము. ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు కొంతమందిలో ఒకవైపు కాళ్ళు, చేయి తిమ్మిరి రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఏమవుతుంది అంటే కళ్ళు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మరియు కంటి నుంచి నీరు రావడం కానీ కన్ను ఎర్రబడడం కానీ జరుగుతూ ఉంటుంది. మరియు ముళ్ళతో గుచ్చినట్టు నొప్పి ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మెయిన్గా వచ్చేసి హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది. అంతేకాకుండా జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది రావచ్చు. అంతేకాకుండా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వారిలో, కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వలన అంటే పుల్లటి వస్తువులు తీసుకోవడం, ఎక్కువగా డైరీ ప్రోడక్ట్స్ తినడం, ఫుడ్ అనేది కరెక్ట్గా సమయానికి తీసుకోకపోవడం వల్ల ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే మెయిన్గా వచ్చేసి స్త్రీలలో. ఎందుకంటే నెలసరి సమయంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి స్త్రీలలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరియు 20s నుండి 30s ఏజ్ వాళ్ళలో కూడా మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎండలో ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వారికి, నైట్ షిఫ్ట్ ఎక్కువగా చేసేవారు ఈ మైగ్రేన్ హెడేక్తో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు త్రాగాలి. మరియు నిద్ర అనేది 7 నుంచి 8 గంటలు పక్కాగా ఉండాలి. టీ, కాఫీలు పూర్తిగా అవాయిడ్ చేయాలి. సాయంత్రం పూట టీవీలు, సెల్ ఫోన్లు చూడడం తగ్గించాలి. డార్క్ చాక్లెట్స్ వంటివి, పుల్లటి వస్తువులు మరియు ఆల్కహాల్, అందులో మెయిన్గా వచ్చేసి రెడ్ వైన్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా 2-3 గంటలకు ఒకసారి ఆహారం అనేది తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో మరియు డిన్నర్లో ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. లాంగ్ జర్నీ, ఎక్కువ వేడి మరియు ఎక్కువ చల్లదనం అనేవి మైగ్రేన్కి ట్రిగ్గర్స్ అవుతాయి. వీటికి దూరంగా ఉంటే మైగ్రేన్ హెడేక్ అనేది తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.